నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. భిక్కనూర్ మండలం భాగిర్తిపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు. ఈ రోజు కలెక్టరేట్లో రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ పియులతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా వారితో రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు మాట్లాడారు. ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇందాక అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టు పబ్లిక్ ఆఫీసెస్ లో జవాబుదారీతనం పెంచాలి, పారదర్శకత పెంచాలి. అలాగే కరప్షన్ రిలేటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 అప్లికెంట్స్ మనకి సంవత్సరం పొడవునా 1,00,000 అప్లికెంట్స్ ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ స్థాయిలోనే దాదాపు ఈ జిల్లానే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకోవడం జరిగింది అనేది ఆలోచిస్తే తక్కువ అప్లికేషన్స్ మా దగ్గర రాష్ట్ర స్థాయి కమిషన్ లో తక్కువగా ఉన్నటువంటి అపీల్స్ కానీ కంప్లైంట్స్ కానీ తక్కువగా ఉన్న జిల్లాలను చూస్తే కామారెడ్డి మాకు 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే మీ దగ్గర జవాబుదారీతనం ఎక్కువగా ఉంది అనేది అనుకున్నప్పటికీ ఇది కొత్త జిల్లా, అవగాహన తక్కువగా ఉంది కాబట్టి అవగాహన సదస్సు పెట్టాలి అనే ఉద్దేశంతో అవగాహనతో పాటు ఉన్నటువంటి తక్కువ కేసులన్నింటినీ పరిష్కారం దిశగా తీసుకెళ్లి రేపటి నుంచి కొత్త అప్లికేషన్స్ తో మొదలవ్వాలి, ఈ రోజుతో పాత హిస్టరీ అంతా క్లోజ్ చేయాలి అనే ఉద్దేశంతో కామారెడ్డికి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక కమిషనర్ గారికి జ్వరం రావడం వల్ల వారు రాలేకపోయారు, శ్రీనివాస్ గారు. అయితే ఒక రిజిస్టర్ నోటీసులు ఇంకొకరు జడ్జిమెంట్ రాయడానికి అవకాశం లేదు కాబట్టి ఆ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అగ్రికల్చర్, పిఆర్&ఆర్డి, ఎనర్జీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ భిక్కనూర్ మండలం ఇసన్నపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అధ్యాపకుల విద్యార్థుల సహకారంతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కీర్తిశేషులు జెర్సీ బాలరాజ్ గౌడ్ గారి జ్ఞాపకార్థం కాలేజ్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. అవసరమన్న వారికి ఆపదలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని, ముఖ్యంగా యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రక్తదాన విషయంలో రాష్ట్రంలోనే ముందుండాలని అన్నారు. మన జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా రక్తాన్ని అందిస్తున్నామని, మన జిల్లాలోని జిల్లా అధికారులు మరియు సిబ్బంది తప్పకుండా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ప్రతి ప్రజావాణిలో కోరుచున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న, కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు రఘుకుమార్, దస్తిరం, నరసింహం, రమేష్ రెడ్డి, కాలేజీ అధ్యాపకులు శ్రీనివాసరావు, సుధాకర్, కీర్తిశేషులు బాలరాజు గారి భార్య, పిల్లలు, విద్యార్థులు హాజరయ్యారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్, కామారెడ్డిలో 16 సీసీటీవీ కెమెరాలను మీడియం గూడ్స్ వెహికల్స్ ఓనర్స్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీటీవీ వ్యవస్థ ద్వారా ప్రజల భద్రతను మెరుగుపరచడం, నేరాలను నిరోధించడం, చట్టం అమలులో సమర్థవంతమైన పర్యవేక్షణ మరియు దర్యాప్తుకు సహకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. సీసీటీవీ కెమెరాలు ప్రజా ప్రదేశాలపై క్రమం తప్పని పర్యవేక్షణ కల్పించడం, నేరాలను నివారించడం, నిందితులను వేగంగా గుర్తించడం మరియు మార్కెట్ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి ధర్మగోని లక్ష్మీరాజా గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కామారెడ్డి మరియు బి. చైతన్య, ఐపీఎస్ ఏఎస్పీ కామారెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, పోలీస్ అధికారులు మరియు స్థానిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ప్రజా భద్రత కోసం చేసిన సహకారానికి కామారెడ్డి పోలీస్, మీడియం గూడ్స్ వెహికల్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అయిన విఠలరావు, సురేష్, బాలరాజ్ గౌడ్ మరియు ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇతర మార్కెట్ మరియు కమ్యూనిటీ అసోసియేషన్లు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగిన ఎస్హెచ్జి మహిళతో న్యూ ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి ఎంపికైన మహిళలను అభినందించిన జిల్లా కలెక్టర్ గారు రాష్ట్రం నుండి మొత్తం 5 ఎంపిక కాగా కామారెడ్డి జిల్లా నుండి 3 మహిళలు ఎంపిక కావడం విశేషం. సోమవారం మధ్యాహ్నం రాజీవ్ నగర్ కాలనీలో చోటు చేసుకున్న సంఘటనలో దేవునిపల్లి పోలీసులు తమ ధైర్యం, చాకచక్యం, సేవా ధ్యేయంతో ఒక మహిళ ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచారు. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు లోనైన మహిళ రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని కుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారు చూసి కుంటలో ఎవరో దూకి మునుగుతున్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ 2వ ఎస్ఐ భువనేశ్వర్ మరియు కానిస్టేబుల్ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని నీటిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను బయటకు తీసి ప్రాథమిక చికిత్సలో భాగంగా కడుపులోని నీటిని బయటకు తీయడం ద్వారా ఆమె ప్రాణాలను రక్షించి భద్రంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక మహిళ ప్రాణాలను సాహసోపేత చర్యల ద్వారా కాపాడిన ఎస్ఐ భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణ గార్లను జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ క్యాష్ రివార్డుతో ప్రత్యేకంగా అభినందించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,01,500 వెండి 1,190 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.